అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం మాఘపురాణం 15వ అధ్యాయం చెప్పుకుందాం. శిష్యుడు పశ్చాత్తాపము పొందుట. సుబుద్ధి అతని కుమార్తె ఆమె భర్త మొదలుగువారు మాఘస్నానము వలన కలిగిన ఫలితముచే అన్ని దోషములు పోగొట్టుకుని సుఖించారని పరమేశ్వరుడు పార్వతికి తెలియజేయగా, తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇలా అడిగినది: నాథ, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును పూర్తిగా తెలిపితిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడు ఏమైనాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వివరించమని కుతూహలముగా అన్నది. తెలుసుకోవాలనే కుతూహలముగా ఉన్నది అని స్వామిని అడిగినది. అందుకు పార్వతీపతి ఈ విధంగా చెప్పాడు: సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము అంటినది. తాను చేసిన పాపమునకు ఫలితమును అనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాపపడుతూ గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి, గురువర్య, నేను మహాపాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోపడిపోయి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నా దోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుండెని. నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది సుశీల. నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛను తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు కూడా. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకున్నచో నీ ఎదుటనే నేను ప్రాణత్యాగము చేసుకొందును అని బెదిరించినది. నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించెదరు అని భావించి ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపమును అనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడను ఏ విధంగా కాగలనో సెలవివ్వండని బ్రతిమాలెను. శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చేయతలచి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తము ఉన్నది. నీవునూ మావలే పాపరహితుడవు కాగలవు. అది ఏ విధంగా అంటే, నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట 12 సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సుచే కలుగు ఫలితం వలన నీ పాపములు నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో చెప్పాను. ధన్యోస్మి ధన్యోస్మి, మీ ఆజ్ఞ ప్రకారము నేను ఇప్పుడే ప్రయాణ సన్నద్ధుడను అగుచున్నాను అని గురువర్యులకు నమస్కరించి గంగానదీ తీరమునకు బయలుదేరినాడు. ఆ విధంగా ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళెను. అచట మనోహరమైన ఆహ్లాదము కలిగించే దృశ్యములు కనిపించినవి. కరమృగములు, సాధుజంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలివిడిగా తిరుగుచున్నవి. వాటి మధ్య పరస్పర వైరుధ్యములు ఏమాత్రమూ కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందము కలిగించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందామని ఒక వటవృక్షము క్రింద విశ్రమించి 4 వైపులా చూడగా అచట ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ రంగు వస్త్రములు ధరించి రుద్రాక్ష మాలలను త్రిప్పుచూ శ్రీమన్నారాయణుని ఫల, పుష్ప, ధూప, దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణమును చదువుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజను చేయిచుండిరి. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు తన కనులారా చూచాడు. పూజ పూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించి బయటనే కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇవ్వగా, స్వామి, మీరు ఆచరించిన ఆ వ్రతం ఏమిటి? దీనివలన ఫలితమేమి కలుగును? మనుష్యులు పాపరహితులగుదురా? ఈ నా సందేహములను తీర్చవలసినదిగా కోరుచున్నాను అని వినయంగా ఆ మునులను అడిగాడు. సుమిత్రుని ప్రార్థన విని, విద్యార్థి, మేము చేసినది మాఘమాసమునందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటినన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరకబాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమునే అవి అన్నీయూ పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా పాపములు అన్నీయూ నశించిపోవును.
మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయములో ఒక నదియందు ఏ వ్యక్తి అయితే స్నానం చేయునో అట్టి వ్యక్తి శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నానము చేయువాడు వైకుంఠవాసులగుదురు. ఆ విధంగా చేయనివాడు అబద్ధమాడేవాడు, పెద్దలను గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, దొంగతనము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అదేవిధంగా ఇండ్లు తగలబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జనసమర్థముండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకు అమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం. మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు, ఏ పుణ్య దినములలోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానమిచ్చెదరని చెప్పి వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి, రత్నములు, సాలగ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది పనోపాతకములు చేసిన వారితో సమానులు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతిలో పాల్గొనివాడు, జీవహింసలు చేయువాడు, పేద ప్రజలను హింసించువాడు, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వారిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనం అపహరించువాడును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడగును. కావున మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్ననూ అవి నశించిపోగలవు. ఇది ముమ్మాటికి నిజం. అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదిలో స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదంగా తీసుకోవాలి. ఆ విధంగా నెల మొత్తం వరకు ఏ మనుష్యుడు ఆచరించునో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత. కావున ఈ మాసమునందు ఆచరించిన స్నానం వలన గొప్ప ఫలము కలుగును. ఈ విధంగా మాఘమాసమంతా చేసి మాసము చివరన ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణగా ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టవలెను. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతసించుటే కాక యముడు తన దూతలను కూడా మీ వద్దకు పంపలేడు. పునర్జన్మ కలుగదు. ఈ నా మాటలు అసత్యము కాదు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతయూ విన్నావు కదా. ఇక మాఘమాసం 3 దినాలు మాత్రమే ఉన్నది. కావున ఈ 3 దినములలోనూ ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాడు. అంతట సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినాడు కదా అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని ఇట్లు చెప్పినాడు. నీ గురువు చెప్పిన విషయం యథార్థము. నీ గురుపుత్రికతో కలిసినందుకు నీ దోషమేమీ లేకున్నను మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచూనే ఉన్నది. తరుణోపాయము చేయనిచో ఈ జన్మలోనూ మరుజన్మలోనూ కూడా నరకబాధలు తప్పవు. కావున ఈ మాఘమాసమందలి 3 దినములైనను స్నానము చేసి శ్రీహరిని పూజింపుము. తరువాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు చంచల భావము గలది. నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట 3 రోజులు ఉండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి భక్తి శ్రద్ధలతో పురాణ పఠనము చేశాడు. తరువాత ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి
తపస్సు చేయుటకై గంగానదీ తీరమునకు బయలుదేరి వెళ్ళాడు. మాఘపురాణం 15వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 15వ అధ్యాయం సమాప్తం.